ఒక ప్రాణం విలువేటో తెలుసా నీకు? స్వామి అని పేరు పెట్టుకున్న మాత్రాన ఊరికే స్వామి అనుకుంటున్నావా? అసలు ఎవరినడి కాపలా పెట్టావయ్యా? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వేమైనా కలెక్టరా లేక గవర్నమెంట్? ఆడికంటే పైన 13,000 జీతంతో 2 కాకి డ్రెస్సులు, 1 సెట్ బూట్లు వేసుకుని 4 పోలీస్ స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కంట్రోల్ చేసే నీకే ఎంత పొగరుంటే 8 జిల్లాల్లో 92 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలతో గవర్నమెంట్ నేను శాసిస్తానని నాకు ఇంకెంత పొగరుండాలరా? రోజుకి 20 పేపర్లు చదువుతాను. పాలిటిక్స్ నడపడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? పై అధికారులు బంధు గురించి అడిగి అడిగి తెగ ఓదర కొడుతున్నారు. దానికి సమాధానం నీ బాబు చెప్తాడా ఏంటి? ప్రాణం పోతే ఒక కూడిందనుకునే నన్ను అల్లరి పెట్టేవే, దానికే ఇచ్చాను కదా ఒక స్ట్రోకు. పగ తీర్చుకోవాలనుకుంటే ప్రొటెక్షన్ ఇచ్చిన నా మీద పగ తీర్చుకోవాలి. అది వదిలేసి అమాయకులను వ్యాపారాలను చంపేశారే. ముసలాళ్ళు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ తలలు పగల కొట్టారే. 2 పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్తారు. అసలు ఇలా జరగడానికి కారణం నువ్వేరా. పెద్ద పోటుగాళ్ళ మా అధికార పార్టీ బంధుకు నువ్వు అడ్డొచ్చావు కదూ. కురుక్షేత్రం అన్నాక చావక తప్పదురా. పోయిన ప్రాణాలకి ధ్వంసమైన కోట్లకి మేము నష్టపరిహారం ఇస్తాం. పోలీస్ కుక్కలు ఇస్తే తోకాడిస్తారు, ఇవ్వకపోతే అరుస్తారు. నేను అరిచే జాతి కాదురా, కరిచే జాతి. ఆ రోజు హద్దు మీరు నా ఇంటికి వచ్చినప్పుడే నీ గుత్తి కోసేసి ఉండాల్సింది. ఒక అమ్మాయికి చెడ్డ పేరు రాకూడదన్న ఒకే కారణం వల్లే వదిలేశాను. ప్రజలకు ఏ ఆపద కలగకూడదని నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నీ దగ్గర చేయించొచ్చి డబ్బు తీసుకున్నాను. కానీ ఇవాళ అది జరిగింది. నీ పవరేంటో నువ్వు చూపించావు, ఇక నా పొగరేంటో నువ్వు చూద్దావు. కానీ ఏమన్నావు? 92 మంది ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు, 4 మినిస్టర్లు, 40 కార్లు, 30 జీపులు, కింగ్ మేకర్ అనే హోదా అన్నిటినీ నాశనం చేసి పెరుమాళ భిక్షాన్ని చేయలేదు. నేను స్వామి ఐపీఎస్నే కాదు. అంతవరకు నిన్ను వదిలితే కదా. ఇదిగో తీసుకో ట్రాన్స్ఫర్ ఆర్డరు, నీ పెళ్లి కానుక పెట్టుకో. ఇంకో 7 రోజుల్లో వేరే ఊరు వెళ్ళాలి. ఆ మోటాముళ్ళే సర్దుకునే పని చూసుకో. తలుచుకుంటే ఈ నిమిషమే నేను లేపేయగలను. కానీ నువ్వన్న అదే 7 రోజుల్లో నీ సామ్రాజ్యాన్ని కూల్చి నీకు సమాధి కడతాన్రా. పెరుమాళ భిక్ష, నేను ఈ ఊరు వదిలెళ్లే 7వ రోజు నువ్వు ఈ ఊళ్ళో ఉండవురా. ఏం బాబు, నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం లేదు నాన్న. లోపలికి వెళ్ళండి. నా మీద కోపమా? లేదు, నేను వచ్చిన వేళ బాగోలేదు, అందుకే మీకు ఇలా జరుగుతోంది. పిచ్చిదానా, ఇన్నాళ్ళు వాళ్ళు వచ్చాగడి దగ్గర డబ్బు తీసుకుని మనసులో ఎంతో కుమిలిపోయాను. నువ్వు వచ్చిన వేళ విశేషం అన్నిటికో ముగింపు రాబోతోంది. వెంకట్రామా, వెంకట్రామా, ఏంటి ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు. లేదు మావా, నాకు ఇక్కడ కార్యం ఉంది. కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళరా. వద్దులే మావా, ఆ రోజు అలా చేసినందుకు కోపంగా లేదా? అది ఎప్పుడో మర్చిపోయాను. కాసేపు ఇటు వచ్చి కూర్చో. మంగమ్మ, కాస్త నీళ్లు తీసుకురా. మంగమ్మ ఎవరు? మీ ఇంటి ఆవిడ? మంగమ్మ వంటావిడే, అప్పుడప్పుడు మా ఆవిడ కూడా అవుతుంది. చెంబు చాలా సొట్టలు పడింది. వెళ్ళు లోపలికి. చదువుకుంటున్నాడే తమ్ముడు ఎవరు? నా కొడుకే. కొద్ది రోజుల తర్వాత యుఎస్ వెళ్తాడు. ఉయ్యూరు సంతకా? లేదు, యునైటెడ్ షూ తుడుస్తున్నాడే, ఇతనెవరు? వీడు మంగమ్మ కొడుకు. వాడు స్కూల్కి వెళ్ళేదాకా వాడి షూ తుడుస్తాడు. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్లే వరకు నా షూ తుడుస్తాడు. ఆ తర్వాత ఆంటీ షూ తుడుస్తాడా? 2 పిల్లలకి ఒకటే వయసు. వీడిని కూడా చదివిస్తే ఏమిటయ్యా? వీడిని చదివిస్తే పని ఎవరు చేస్తారు? విద్యార్థుల విజ్ఞానం కోసం నేటి బాలలే రేపటి పౌరులను చాటి చెప్పిన ఎంతో మంది మహానుభావులు పుట్టిన దేశమయ్యా ఇది. ఇటువంటి దేశంలో ఒక కుర్రాడు చేత షూ తుడిపిస్తున్నావే, ఎవరు తెలుసా? వాడు చదువుతాడు, వీడు తుడుస్తాడు. ఈ ఇంట్లో ఇదే చట్టం. లేవరా, నిన్ను నేను చదివిస్తానురా. నీకు ఏ చదువు అంటే ఇష్టం? లా. ఆరి దుర్మార్గుడా, ఒక న్యాయాధిపతి చేత అన్యాయంగా షూ తుడిపిస్తున్నావే. లాలో నీకు ఎలా అంటే ఇష్టం? సివిల్ లా, కంపెనీ లా, క్రిమినల్ లా? షకీలానా? మిడ్ నైట్ మసాలా చూపించి వాడిని కూడా చెడగొట్టావే. గొడవని దగ్గరుండి జరిపించింది ఎవరు? అన్నం మూల స్తంభాలు 4 సార్. వాళ్లే సార్. అన్నకి రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ అన్ని చూసిరమంటే కాల్చొస్తారండి, కాల్చిరమంటే బుడిదే చేస్తారు. బాధ పెట్టే వాళ్ళకన్నా బాధించబడ్డ వాళ్ళకే బలం ఎక్కువ. ఆ 4గురిని రఫ్ ఆడించేస్తారు. కానీ మీరందరూ నాకు సపోర్ట్ గా ఉండాలి. పెరుమాళకు సంబంధించిన వైన్ షాప్, బ్రోతలు నడిపే లాడ్జ్, సారాయి కాచే చోటు అన్నిటిని ధ్వంసం చేసి పారాయండి. ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు అరెస్ట్ చేసి మిమ్మల్ని వదిలేస్తారు. ఈ నిమిషం నుంచి లైసెన్స్ లేని బార్,
పర్మిట్ లేని బస్సు లారీ అన్నిటి సీజ్ చేసి పారాయండి. వదలద్దు. ఓకే సార్, ఎవరు వదలటం లేదు సార్. అన్ని లారీలు సీజ్ చేయండి. సార్ మేము అన్న మనుషులం, మీకు తెలియదా విషయం? సార్ ఈవినింగ్ పేపర్కి ఇవ్వాలి, మన రికార్డ్ లో కూడా ఉంటుంది. పోజ్ ఇవ్వడానికి వచ్చేసాడు. తప్పు చేసే వాళ్ళందరినీ శిక్షించాలి అంటే ఈ దేశంలో ఏ ఒక్కడో మిగలడు. ఇలాంటివన్నీ పేపర్లో పబ్లిష్ చేసి అసలే సగం చచ్చి బతుకుతున్న వాళ్ళని ఇంకా ఎందుకే చంపుతారు? ఏమా మీరు వెళ్ళండి మా, వెళ్ళండి. మీస కూడా మొదలలేదు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండే కానీ రేపు నైట్కి వస్తామని చెప్పే వాళ్ళ మధ్యలో మీరొక్కరే మంచి వారిలా ఉన్నారు. చాలా థ్యాంక్స్. సరే వెళ్ళండి. పరమశివం సార్, అన్న బ్రాంతి కొట్లు లారీలు ఎందుకు సీజ్ చేసావు? అన్ని లైసెన్స్ లేని కొట్లు సార్, పర్మిట్లు లేని లారీలు. రూల్ ప్రకారమే వర్క్ చేస్తున్నారు. అన్నయ్య మొహం చూడలేకపోతున్నాను, అంతగా కుంగిపోయాడు. ఇప్పుడు వెళ్ళామంటే క్యాండ్రిచ్ ఉమ్మేస్తాడు. లారీలు కొట్లు లాడ్జీలు మొత్తంగా మూయించేశాడు కదయ్యా. నిన్నగాక మొన్న వచ్చాడు, ఏకు మేకాయ కూర్చున్నాడు, ఆట ఆడిస్తున్నాడు చూసావా? మనల్ని ఎమ్మెల్యేలు చేసింది అన్న, ఆయన ఉప్పు తిన్న మనం వాడి చేత గంజి తాగించాలి. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చి టీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొని టీ ఇస్తున్నారు సార్. నీ పొట్ట చూస్తేనే తెలుస్తోంది. నువ్వేమైనా పోకిరి సినిమాలో మహేష్ బాబుని అనుకుంటున్నావా? ఏదో మా మీద యాక్షన్ తీసుకుంటానన్నావట. అట్లాంటి బెదిరింపులకు భయపడం. మాట్లాడుతుంటే బదులు చెప్పవే. నీతో మాట్లాడటం అసహ్యం అనుకుంటున్నాను. ఏంటయ్య అసహ్యం? నేను ఎమ్మెల్యేని, నిన్ను ప్రశ్నించడానికి నాకు హక్కు ఉంది, నిన్ను తీసేయడానికి పవర్ ఉంది, తెలుసు కదా. మర్యాదగా వెళ్ళిపో, నిన్ను చంపేంత కోపం ఉంది. మా వాళ్ళు కూడా నీ మీద కోపంగానే ఉన్నారు. ఇలా సైగ చేస్తే చాలు పైకి పంపించేస్తారు. వద్దు తమ్ముడు, మర్యాదగా వెళ్ళిపో. ఏందయ్య తమ్ముడు అంటున్నావు? చూడు, ఆ హెడ్ ఆయన నాకంటే పెద్దవారే కదా, నన్ను సారని పిలుస్తున్నారుగా. అదే విధంగానే కొన్ని సమయాల్లో కొంతమందిని అన్నయ్య, తమ్ముడు, బావ, బావమరిది, పోకిరి, రౌడీ, లుచ్చా, లోఫర్, లఫంగి, బుల్ఫన్ కూడా కనుగొనే. దీనికేనా వెయిటింగ్? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, నా తలకేటు పోలీసులు చొక్కా పట్టుకుని ఏం జరుగుతుందో నేను చూపిస్తా. నన్ను అరెస్ట్ చేస్తావా? ఈ జిల్లా మొత్తం ఈ బోయిపాటి సుందరం మీద చేయి చేసుకున్నావు కదా, ఈ అమరుని తట్టుకోలేదు. అసలు న్యాయంగా చూస్తే నీ బట్టలు కూడా తీసి నిన్ను చెడ్డీతో నడిపించి తీసుకెళ్ళాలి. కానీ నిన్ను నమ్మి ఓట్లు వేసిన 67,500 మంది ఓటర్ల కోసం వదిలేస్తా. స్వామి, వాట్ ఇస్ దిస్? వాట్స్ హ్యాపెనింగ్? ఒక ఎమ్మెల్యేని నడి రోడ్డు అరెస్ట్ చేసి ఇలా తీసుకొచ్చావు. ఎందుకు అరెస్ట్ చేశావు? ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని మానభంగం చేశారు సార్. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి రమ్మని పిలిచారు. కుదరదు, నా చొక్కా పట్టుకున్నారు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఏంది? నేను రేప్ చేశారా? ఏంటి ఆధారం? ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఉంది సార్. పేపరు పెన్ ఉంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తారయ్యా. ఎవరు అమ్మాయి? పరమశివం, ఓకే, యూ కెన్ ప్రొసీడ్. సార్, అమ్మాయి చూడడానికి ఎర్రగా బుర్రగా ఉంది కదా అని చేయేసాను అన్నావు కదా. ఇప్పుడు చూసావు, నువ్వు చేయకుండా నేను లోపలికి చూశాను. ఇదే స్వామి స్టైల్. థ్యాంక్స్ అమ్మా. అన్నగారు, ఎమ్మెల్యే సుందరాన్ని అరెస్ట్ చేసి లోపల దోసేట. బట్టలు అయ్యో,
ఏమండి సూట్ కేసులో వీరి వల్ల నా బట్టలు ఏవీ కనిపించడం లేదు. పోలీసు దొంగ ఎవడొస్తాడే సరిగ్గా చూడు పో. బాగా చూశాను, ఏవీ లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించట్లేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడౌట్ చేస్తానంటే ఏంటి? తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? మీరేగా అన్నారు వీపీ అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? నాకు డర్టీ కిస్ ఇవ్వు. డర్టీ కిస్సా? అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కేస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కేస్. ఇవ్వు. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వెంట్రుకని నేనే పీకేశాను. ఇదే సేఫ్టీ కిస్. పరమశివం, సినిమా థియేటర్ లో బాంబు పెట్టాలని ఫోన్ వచ్చింది. వెంటనే క్లియర్ చేయాలి. వెంటనే బాంబు స్క్వాడ్ పంపించండి. చెక్ చేయండి. అటువైపు వాళ్ళని క్లియర్ చేయండి త్వరగా. పబ్లిక్ బయటికి పంపించి గేట్ లాక్ చేయండి. ఇటువైపు చెక్ చేయండి. సార్ టైం 11 అయింది సార్. మీరు వెంటనే కోర్టుకు వెళ్ళండి, లేకపోతే ఎమ్మెల్యే జామీన్ తీసుకుంటారు సార్. ఏం చేసినా వాడికి జామీన్ దొరకదయ్యా. జడ్జి మన మనిషి. 15 రోజులు వాడికి రిమాండ్ కన్ఫర్మ్. హలో బాంబు సినిమా హాల్లో లేదు. ఏమంటున్నావు? బస్ స్టాండ్ లో ఉంది, వెళ్ళి ఎత్తుకో. ఎవరన్నా నువ్వు? అన్ని బస్సులు చెక్ చేయండి, పాసింజర్స్ బయటికి పంపించండి. వెంటనే వెతకండి, వెళ్ళండి. హలో బాంబు ఇక్కడ లేదు, రైల్వే స్టేషన్ లోనూ స్కూల్లోనూ ఉంటుంది, వెళ్ళి వెతుకో. పరమశివం, నాకు అనుమానంగా ఉంది. వెంటనే స్కూల్స్, రైల్వే స్టేషన్స్ అన్ని చెక్ చేయండి. నేను కోర్టుకు వెళ్ళొస్తాను. ఓకే? ఓకే, నువ్వు వెళ్ళి వెంటనే. బాంబు అంటే బెదిరిపోయి చచ్చావా? ఇది పేలే బాంబు కాదు, జెండు బాంబు. అది అక్కడ చూసుకో. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాళ్ళ నొప్పులు వచ్చుంటాయి, కూర్చొని తీసుకొని రాసుకో. ఏంటి అలా చూస్తున్నావు? బోయపాటి సుందరం కేసులోనూ అటెండ్ కాకూడదనే ఈ ప్లాన్ వేశాం. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేదా జెండు బాంబు వదిలిగా జిలటన్ బాంబు వెళ్తుంది. సార్, మిస్టర్ స్వామి, మీ గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఆవు అంటే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తీసుకుని సినిమా థియేటర్స్ కి, బస్ స్టాండ్ కి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. సార్, ఫోన్ కాలా? ఎవడో అనానమస్ కాల్ చేస్తే అది నమ్మేసి వెంటనే అవన్నీ స్టాప్ చేసి నా ఆఫీస్. సార్, బాంబు పెట్టారని ఫోన్ వచ్చింది అబద్ధం కాదు సార్, నిజమే. ఏమిటి మీరు అన్నది? మన ఎమ్మెల్యే ఆతుకూరి సుబ్రహ్మణ్యం కారులో ఉంది. ఎమ్మెల్యేకి ఏమైంది? ఎమ్మెల్యే గారికి ఏం కాలేదు సార్, పాపం కారునే కాపాడలేకపోయాం. నువ్వు నా లిస్ట్ లోనే లేవు, నువ్వుగా ఎందుకు వచ్చి ఇరుక్కుంటావు? పెడతాను నీకు. ఈరోజు బాంబు తీయడం కోసం పరిగెత్తినప్పుడు మీ ఏడుగురిని చూశాను. ఖచ్చితంగా ఎలాగైనా బాంబు పేలకుండా చూసుకోవాలనే సిన్సియారిటీ మీలో కనిపించింది. పెరుమాళ భిక్షానికి నాకు జరుగుతున్న గొడవలో ఇండైరెక్ట్ గా మీరు సపోర్ట్ చేయగలరా? సార్, ఇంతవరకు ఏ అధికారి అతను ఎదిరించలేదు సార్. మీరు ఇప్పుడు ఎదిరిస్తున్నారు కాబట్టి మీకు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాం సార్. ఆహా, మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతర వివాహానికి నన్ను పురోహితుడిగా పిలిచారు, చాలా సంతోషంగా ఉంది. తప్పుకోండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూడాలి. ఏంటిది? పెళ్లి కూతురు గాడిదలా ఉంది. గాడిదేనండి పిల్ల. గాడిదే పిల్ల. ఏంటిది?